నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకొని ఆదాయ వనరులను పెంచే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం. ఏపీలో విద్యా సంస్కరణలు బేష్. నారా లోకేష్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసల వర్షం. భోగాపురం పీఎంశ్రీ మోడల్ స్కూలు సందర్శించిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ మంత్రి నారా లోకేష్. మాజీ సీఎం జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ టే చియాంగ్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి అంశాలు, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన పలు విషయాలపై చర్చ. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. విద్యాధరపురం డిపో కూల్చివేతపై తీవ్రస్థాయిలో ఆగ్రహం. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుని ఆదాయ వనరులను పెంచే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుమ వంటి విలువైన ఖనిజాలకు వాల్యూ అడిషన్ చేపట్టడం ద్వారా రాష్ట్రానికి గరిష్ట స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఖనిజ వనరులను కేవలం తవ్వకాలకే పరిమితం చేయకుండా పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర ఖనిజ సంపద ఆధారంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కు ఉన్న అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేసి గనుల రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక శక్తిగా మార్చే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగం అభివృద్ధికి, నూతన విద్యా విధానాల అమలుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు లోకేష్ చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. మంగళవారం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ ను మంత్రి నారా లోకేష్ తో కలిసి ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా పాఠశాలల్లో అమలు చేస్తున్న ఆధునిక విద్యా బోధన పద్ధతులు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలకు చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సి పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ టే చియాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు పరస్పర అభివాదాలు మార్చుకున్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి అంశాలు, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన పలు విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సింగపూర్ కాన్సులేట్ జనరల్ కలిసిన ఈ సమావేశం రాజకీయ, దౌత్య వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఏపీ రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఇప్పుడు దానిని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బండి పుణ్యశీల, కాలే పుల్లారావు తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విద్యాధరపురం డిపో కూల్చివేత కేవలం ఒక డిపో కూల్చివేత కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేసే కుట్రకు నాంది అని వారు పేర్కొన్నారు. ఈ బస్సుల పేరుతో విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని ఆక్షేపించారు. ఈ బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు విజయవాడ నగరంలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి శిథిలాలను కూడా తొలగించారు. ఈ కూటమి ప్రభుత్వం భూముల్ని ఏ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తుందని చెప్పడానికి ఈ యొక్క విద్యాధరపురంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు పరం చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా పప్పు బేలాల్లాగా ప్రైవేటు వ్యక్తులకి కట్టపెట్టేసి దోచుకోవడం అనేది ఆనవాయితీగా అలవాటు అయిపోయింది. దానిలో భాగంగానే విజయవాడ పాత ఓల్డ్ బస్టాండ్ అని కూడా లూలు మాల్ అని చెప్పిన కంపెనీకి దారదత్తం చేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో పోరాటం చేస్తే వెన్నుదిరగడం జరిగింది. మళ్ళీ ఆ కన్ను కోట్ల విలువ చేసే ఈ స్థలం మీద పడింది. ఈ స్థలాన్ని ఏదో విధంగా దారదత్తం చేయాలి. ఇది దాదాపు ఇక్కడ గజం వచ్చేటప్పటికి 1,50,000 పైన ఉంటుంది. మినిమం ఒక్కొక్క గజం 1,50,000 పైన ఉంటుంది. అటువంటి కాస్ట్లీ స్థలాన్ని ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఉండి
ఇక్కడుండే ప్రాంతం వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరికీ కూడా దగ్గరగా ఉండి ఇక్కడ ఆర్టీసీలు బస్సులు పార్క్ చేసుకొని ఉదయమే టైం ప్రకారం బయటికి వెళ్ళే ఈ బస్సులన్నింటినీ కూడా వివిధ డిపోలకి పంపించేసి ఇక్కడ ఏదో ఎలక్ట్రికల్ బస్సులు పెడదామని చెప్పని ప్రైవేటు వ్యక్తులకి దానదత్తం చేసే విధంగా ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది అని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి నగరంలో కానివ్వండి, ఖరీదైన ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే విధంగా, అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే నారా లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలకే మీరు స్థలాలు ఇస్తున్నారు కదా అని అడిగితే మేము ఇస్తాం, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పి, ఎకరా కాదు ఎంతైనా ఇచ్చేస్తాం, ఎంతైనా ఇస్తాం, మా ఇష్టం అని చెప్పి, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పని సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడే విధానం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి ఉంటుందని చెప్పి అడుగుతుంది. గతంలో విజయవాడ ప్రాంతంలో లూలు మాల్ కోసం ఖరీదైన స్థలం, ఏలూరు రోడ్లోనే అత్యంత ఖరీదైన స్థలం ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్ కోసం కేటాయించడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం, మళ్ళీ ఈరోజు విద్యాధరపురంలోని ఖరీదైన స్థలం, 1000 కోట్లు ఖరీదయ్యే స్థలాన్ని ఈరోజు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే విధంగా ఈరోజు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలను కూటమి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తోందని ఆయన అన్నారు. నాణ్యమైన విద్య ప్రతి చిన్నారి హక్కు అని, దీనికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని కేర్ అండ్ షేర్ స్కూల్ నందు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎలిమెంటరీ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పేదరికం ఏ విద్యార్థి ప్రతిభకు అడ్డంకి కాకూడదన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రముఖ సామాజికవేత్త అనేక సమాజం కోసం అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. నిత్యం మొక్కలు నాటుతూ ఉంటారు. అలాగే స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమం ఇంద్రానాయక్ నగర్లో కానీ ఈ ప్రాంతంలో అంతా కూడా ఆయనే స్వయంగా చీపురు పట్టుకుని ఊడుస్తారు. అలాగే గత 20 సంవత్సరాలుగా ఎలిమెంటరీ అలాగే హై స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి స్కూల్ బుక్స్ని కూడా ఇచ్చి ఆయన విద్యార్థులకు అండగా ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాలుగా పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు అండగా ఉంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నాం, బెల్ట్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్. ఇదే కాకుండా మధ్యాహ్నం పూట మంచి పిల్లలకి మంచి భోజనం, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. దాంట్లో ఆకుకూర పప్పు, అలాగే వారానికి 2 సార్లు కోడిగుడ్డు, అన్ని రకాలుగా పిల్లలకి ఆరోగ్యంగా ఎదగడానికి పేద పిల్లలందరినీ కూడా మేము సొంత పిల్లల్లాగా చూసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్సే కాకుండా యూనిఫామ్లే కాకుండా తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వటం వల్ల ఇవాళ ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్కి విపరీతంగా జాయిన్ అవుతూ ఉన్నారు. సంతోషం. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండటం మా బాధ్యత. ఇవాళ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేసాం. ఏ స్కూల్లో కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటా ఉన్నాం. ఇలాగా కార్యక్రమాలు చేసే ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళు కూడా హృదయపూర్వక ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రామచంద్రరావు గారిని హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నా.
దీంట్లో తెలుగు పద సంపద పరిరక్షణతో పాటు ప్రాంతీయ మండలిక పదాలను సేకరించి వాటికి శాస్త్రీయ రూపం అందించిన మహానీయుడు ఆచార్య తూమాటి దోనప్ప అని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధి దేశ అభివృద్ధికి పునాదని ఆచరణలో చూపిన గొప్ప గురువు ఆచార్య తూమటి దోనప్ప అని ఆయన అన్నారు. కాకరపర్తి భవన్ నారాయణ కళాశాల, చెన్నపూరి తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాలలో ఆచార్య తూమాటి దోనప్ప శత జయంతి మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్యవర్యునిగా దోనప్ప బహుముఖానిమైన ప్రజ్ఞ కనబరిచారన్నారు. మాతృభాషలో సాధికారత సాధించడం ద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంచుకోవడం తేలికవుతుందన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ పూలా మాట్లాడుతూ అధికార భాషగా, పాలనా భాషగా, బోధనా భాషగా తెలుగు వినియోగాన్ని పరిపుష్టం చేసేందుకు సంఘం తరపున కృషి చేస్తామన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాలలో స్వర్గీయ డాక్టర్ తుమాటి దోనప్ప శత జయంతి ముగింపు ఉత్సవ సందర్భంగా పాల్గొని శిష్ట వ్యవహారిక భాషా నివేదిక 53 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ఆ నివేదికను మరలా రీప్రింట్ చేసి దాన్ని ఈరోజు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు భాష విశిష్ట తెలుగు దోనప్ప గారు చేసినటువంటి సేవ 1985 డాక్టర్ తారక రామారావు మీకు అందరికీ తెలుసు. తెలుగుదనం, తెలుగు భాష, తెలుగు ప్రపంచం అన్ని అందరి వాళ్ళు తెలియజేసేట్టు వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ దృష్టితో వారు కార్యక్రమాన్ని ముఖ్యంగా తెలుగు భాషను ప్రోత్సహించడానికి విధంగా అనేక సంవత్సరాలు గ్రంథాలయాలకే పరిమితమైనటువంటి నివేదికల్ని బయటికి తీసి ప్రభుత్వానికి నివేదించి భాషని పరిరక్షించడానికి ప్రోత్సహించి కృషి చేస్తున్న తోమాటి సంజీవరావు లాంటి రచయితల్ని ఈ ఒక వేదిక కావటువంటిది చాలా గొప్ప విషయం. రెండు విశేషాలు. ఒకటి ఏంటంటే దోనప్ప గారు శత జయంతి రోజు ఈరోజు 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇందాకే చెప్పారు దోనప్ప గారు ఎవరు అంటే వారు తెలుగు భాషకు చేసినటువంటి కృషి ఎంతో గొప్పది. ఆయన అనేక గ్రంథాలు రచించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్గా, ఉపకులపతిగా ఉన్నారు. అదేవిధంగా అధికార భాషా సంఘానికి వారు అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులు. ఎన్టీ రామారావు గారికి తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎనలేనటువంటి అభిమానం ఉన్నప్పుడు వారు కొంతమంది కవులని, రచయితలని ప్రోత్సహించారు. అటువంటి వారిలో దోనప్ప గారికి ఒకరు. వారిని ఉపకులపతిగా తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మనది తెలుగు రైతులకు 2 లక్షల లోపు ఉన్న రుణాలను ఒకమారు రద్దు చేయాలని, అన్నదాత సుఖీభావను 50,000 రూపాయలకు పెంచాలని సిపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. 6 కాలం శ్రమించి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టామని, వాటిని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రం వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి రైతుల రాయబారం పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, కౌలు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారికి సంఘీభావంగా సిపి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రైతు సంఘం నాయకులతో కలిసి సీఎం ఇంటికి బయలుదేరగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి రైతుల రాయబారాన్ని
నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 28 జిల్లాల నుంచి అన్ని రకాల రైతాంగం పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను ఒక్కమారు రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనేటువంటి దాన్ని ఇస్తున్నారు. అది 20,000 రూపాయలు కూడా సక్రమంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 10,000 కోట్ల పైచిలకు వారికి బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 50,000 పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో రైతాంగానికి అన్ని రకాల పెన్షన్ ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు రైతు కష్టం జీవించేటువంటి దేశానికి తిండి మాత్రం రూపాయలు పెన్షన్ ఈ ప్రభుత్వం చేతులు రాదు. ఈ నేపథ్యం 10,000 రూపాయలు పెంచాలని చెప్పేసి డిమాండ్. వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర లేక చేతికొచ్చిన అది అమ్ముకు అవకాశం లేక ఒకవైపున రైతులు, ఈ వైపున మామిడి రైతులు, మరొక మొక్కజొన్న రైతులు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రెండు కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వాలు సర్కార్ అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అంతా కూడా దోచని పరిస్థితిలో ఇవాళ ఆత్మహత్యలకు నడుస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాల పంటలు పండించే రైతాంగం అంతా కూడా తీసి అప్పుల ప్రభుత్వం సహాయం కోసం ఇచ్చే పరిస్థితులు కల్పిస్తారు. ఒకవైపు ఏమో వర్షాలు వర్షం కోసం ఎదురు చూస్తా, మరోవైపు వర్షం పడిన ప్రాంతం ఖరీఫ్ నడుచుకోవడానికి ఏం కావాలంటే కూడా ఇవాళ రైతు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. పూర్వ రైతులకైతే సహాయం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. పైగా మన అమెరికన్ అగ్రిమెంట్ ఇవాళ పంట రైతు ప్రత్యేకించి పత్తి, మొక్కజొన్న పంటలు పండించే అందరూ కూడా అతి తక్కువ రేటు తాము పంటలు అమ్ముకునే వచ్చి రాష్ట్రంలో ఏనాడు చూడలేదు. చిత్తూరు జిల్లాలో పండించే రైతు కొని జిల్లా పొగాకు పండించే, అదేవిధంగా గోదావరిలో ఆకుకూరలు అందరూ కూడా ఇవాళ రోడ్డు పరిస్థితి వచ్చింది. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో రాష్ట్ర చంద్రబాబు గారు ఎంతసేపు గూగుల్ గురించి బీహార్ కన్నా హీనమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతుందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 29,000కు పైగా అత్యాచారాలు జరుగుతున్నాయని, 69,000కు పైగా పోక్సో కేసులు నమోదవుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతుంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి 3 మహిళల్లో ఒకరు గృహహింసకు గురవుతున్నట్లు వెల్లడించిందన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో కూటమి పాలనలో శాంతి భద్రతలపై చర్చ అనే అంశంపై విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలు పెరిగాయని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న మాఫియా ల్యాండ్, శాండ్, మైన్స్, లిక్కర్ అన్ని దోచుకుంటున్నారని అన్నారు. అధికార పక్షం చెబుతున్న విధంగా నేరాలు తగ్గుముఖం పట్టడం అనేదే లేదన్నారు. రహస్యంగా ఉన్నటువంటి అంశాలను వెలుగులోకి రాకుండా దాచిపెడుతున్నారని తెలిపారు. ఓట్లు వేసిన వాళ్ళ కోసమే చూస్తాను, వేయిన వాళ్ళకి మీరేం పని చేయొద్దు అని చెప్తున్నారని అంటే ఏ రకంగా అతను అడ్మినిస్ట్రేటర్ అనుకోవాలి, ఏ రకంగా అతను విజనరీ అనుకోవాలి? ఇతను ఒక విజనరీ అని నాకు ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే చేయండి, మిగిలిన వాళ్ళకి చేయొద్దు అన్నాడంటే ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్. కాబట్టి వీఆర్ డిమాండింగ్ ది పోలీస్, మీరు విచక్షణ రహితంగా ప్రవర్తించకూడదు, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుని మనుషులను చంపకూడదు, మీకు అలాంటి అధికారం లేదు. మీ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ పోలీస్ యాక్ట్ 2007, అలాగే ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు మీ పరిధిలో పని చేయాలి, మీకు ఇమ్యూనిటీ ఉంటుంది, అటానమీ ఉంటుంది, ప్రొవైడెడ్ మీరు నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడు. సామాన్యుడిని, అధికారంలో ఉన్న వాళ్ళని ఇద్దరిని సమానంగా చూడమని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశం. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ టు మూవ్మెంట్. కానీ ఈ ప్రభుత్వంలో ఏమైపోయినాయి? వచ్చిన వాళ్ళు మాజీ మంత్రులు, వయసు రీత్యా పెద్దవాళ్ళు, నాటి రోడ్డు మీద మీరు కోడిగుడ్లు వేపిస్తూ పెద్ద పెద్ద బండరాళ్ళు కార్లు పగలగొడుతూ విజువల్స్ ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా మీరు మాట్లాడుతున్న ధోరణి చూస్తుంటే మీ కల్లా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాదు, రాజారెడ్డి గారి మనవడే కరెక్ట్. మీకు అతనే కరెక్ట్. 2029లో మీరు రాజారెడ్డి గారి మనవడిని చూస్తారు. ఏది విత్తితే
అదే పదింతల విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటరు సమగ్ర సర్వే కార్యక్రమం నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని, ఆ ఓటును కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని కోరారు. బిఎల్ఓలు కూడా ఎంతో సహనం, ఓర్పుతో 100% కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఓటరు సమగ్ర సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఓటర్ ఫారాల పంపిణీ, పూర్తి చేసిన ఫారంల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి ఓటు ఉండాలని, దానికోసం బిఎల్ఓలు ప్రత్యేక శ్రద్ధతో ఇంటింటికి తిరుగుతూ 1కి 4 సార్లు తిరిగి ప్రతి ఒక్కరి ఓటు కాపాడేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి, ప్రతి సిటిజన్కి ఓటు ఉండాలి. దానికోసం బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రత్యేకమైన శ్రద్ధతో ఇంటింటికి తిరుగుతూ 1కి 4 సార్లు తిరిగి ప్రతి ఒక్కరికి ఓటును కాపాడటానికి చేసే ప్రయత్నాన్ని నేను ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అదే సమయంలో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా దాన్ని అందరూ కూడా ఫ్రెండ్లీగా, నిష్పక్షపాతంగా ఎవరు ఓటు తీయాలనే ఆలోచన కాకుండా ఓట్లు అందరికీ ఉండాలా, వాళ్ళ అభిప్రాయం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఇది భారతదేశంలో బోర్డర్ రాష్ట్రాల్లో ఉన్న సమస్యని ఇవాళ నడిబొడ్డులో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా పెట్టడం వలన కొంచెం కాంప్లికేషన్ అవుతుంది ఓటు నమోదులు. అయినా కూడా ప్రతి ఒక్కటి 2002 ఓటర్ లిస్టుతో టాలీ చేసుకొని దాన్ని అన్నీ కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కొంచెం శ్రమతో కూడిన కార్యక్రమం. ఇక్కడ బిఎల్ఓలు, పబ్లిక్లో కూడా సహనం రావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ కూడా ఓటు ఎన్నికలు జరిగేటప్పుడున్న ఓటు మీద ఉన్న ఇంట్రెస్ట్ మామూలు రోజులు అసలు వల్ల కాలయాపన జరుగుతుంది. పబ్లిక్ మనకి అత్యవసరమైన అనే భావన వాళ్ళ అధికారులు గణకరిస్తే కార్యక్రమం పూర్తవుతుంది. పబ్లిక్ కూడా ఒక్కసారి మీరు ఇస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకం పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచి స్వయం గొప్ప కార్యక్రమం టీడీపీ యువ నాయకులు సిద్ధార్థ అన్నారు. ప్రతి కుటుంబం కల్పించి ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయం 1వ డివిజన్ సమీపంలో నివసించిన సోదరుడు నాచారయ్యకు P4 పథకం కింద స్త్రీ బండిని యువ బోండా సిద్ధార్థ పోతర్లంకరయ్య గత కొంత తీసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని, సొంత ఉపాధి ఉందని ప్రభుత్వ ఉమామహేశ్వరరావు దృష్టి రావడంతో వెంటనే స్పందించిన సిద్ధార్థ పథకం ద్వారా అవసర సహాయాన్ని అందించి సొంత ఇస్త్రీ బండిని గారు అర్జీ పెట్టుకున్నారు మాకు ఇస్త్రీ కావాలని చెప్పి మీ జీవన కోసం ఇది ఇచ్చారు. చూపించారా? ఓకే ఓకే పెట్టుకోండి. పెట్టుకుంటారు ఇంటి ఎదుర్కొంటానేనా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బజార్ ఇప్పుడు బాగానే ఉంది కదా, గీర్లు అన్ని బాగానే. పలానా ఇబ్బంది అని అడగంగానే 3 నెలల క్రితం మేము పెట్టామండి. వీళ్ళకి వాళ్ళు బాగా లేని చూసి చేయండి అని పిలిచి వాళ్ళ మాకు ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగింది. అలాగే మా డివిజన్ వచ్చామండి. నాయకత్వం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే చిన్న సిద్ధుబాబు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు త్వరగిన ఆయన గుర్తుపెట్టి మర్చిపోకుండా అని చెప్పి భాగంగా మేము అప్లికేషన్ పెట్టమంటే బోండా సిద్ధార్థ ఒక బండిని మాకు చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
గన్నవరం సమీపంలోని బీబీ గూడెం వద్ద కొత్త జాతీయ రహదారి విజయవాడ వెస్ట్ బైపాస్ పై ఒకేసారి పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఓ కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దాటికి కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీని బలంగా గుద్దుకుంది. రెండు లారీల మధ్య కారు పూర్తిగా నలిగిపోయి నుజ్జునుజ్జైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. కారులో ఉన్న మరో వ్యక్తి ఈ ప్రమాదంలో 2 చేతులు కోల్పోయి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అదే సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ స్కూటరిస్ట్ కూడా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అదుపు తప్పిన ఆయిల్ ట్యాంకర్ లారీ స్కూటరిస్ట్ ను ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కైకలూరు మండలం పెంచకలమర గ్రామం అండి. మా పెద్దమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక వారం అవుతుందండి. మా తమ్ముడు వాళ్ళు, మా ఇద్దరు తమ్ముళ్ళు, మా చిన్న తమ్ముడు భార్య, మా చిన్న తమ్ముడు కొడుకు మా పెద్దమ్మ గారిని పలకరించి రావడానికి విజయవాడ వచ్చారండి. పలకరింపు అయిపోయి హాస్పిటల్ బిల్ అయిపోయిన తర్వాత 2 రోజులు డిశ్చార్జ్ చేస్తామంటే మా ఊళ్ళు మా తిరుగు ప్రయాణం వస్తున్నారండి. తిరుగు ప్రయాణం మా ఊరు వెళ్ళిపోతుంటే ఇక్కడ వెస్ట్ బై బీబీ గూడెం వెస్ట్ బై బస్ దగ్గర గన్నవరం దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎలా జరిగిందండి యాక్సిడెంట్? ఇది ఒక లారీ టైర్ పంచర్ అవడం వల్ల మా వాళ్ళ కారు మీదకి వచ్చేసిందంటండి. మా వాళ్ళ కారు ఏమో తర్వాత ఎదురుగా వెళ్తున్న ట్యాంకర్కి మధ్యలో అవడం వల్ల ఇరికిపోయి మా మరదలు మా తమ్ముడు కొడుకు చనిపోయారండి. మా ఇద్దరు తమ్ముళ్ళకి ఒక తమ్ముడికి చెయ్యి ఇరిగిపోయింది. ఒక తమ్ముడు బాగానే ఉన్నాడండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. మొత్తం ఎంతమంది అండి? ఆ కారులో 4 ఉన్నారు. ఇద్దరు సేఫ్ అయ్యారు. ఎంతమంది చనిపోయింది మొత్తం? ఇద్దరండి, మా మరదలు పిల్లవాడు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు రాష్ట్రం అభివృద్ధి అడ్డుకోవడమేనని, రాజధానిపై మరోసారి రాజకీయ కుట్రలు జరిగితే తీవ్ర ప్రజా ఉద్యమం తప్పదని టీడీపీ రాష్ట్ర నాయకులు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగని గురునాథం హెచ్చరించారు. అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అమరావతి అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో గురునాథం మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు అమరావతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే అమరావతిలో పర్యటనలు, పరామర్శలు నిర్వహిస్తూ రైతుల పట్ల తమకు ప్రేమ ఉన్నట్టు నటించడం ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయ ప్రయత్నమని తీవ్రంగా విమర్శించారు. రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపిన వారికి ఇప్పుడు రైతుల బాధ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి మీద ఇప్పుడు దండయాత్రకి వెళ్లాల్సినటువంటి అంశం ఏంటి? ప్రధానంగా ఎందుకు ఇది ఉత్పన్నమైంది తెలుసా? మా ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు ఏదైతే మీ యొక్క బ్లూ మీడియాలో ఏదైతే గ్రావెల్ గురించి ఈ రాజధాని ప్రాంతంలో వచ్చినటువంటి అభియోగాలు ఖండిస్తూ 2023లో మీరు చేసినటువంటి దురాఘాతాలని ఎండగట్టి 2 కోట్ల క్యూబిక్ మీటర్లు మట్టి గ్రావెల్ని దోచేసి 30,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి మీ యొక్క ముఠ ఏదైతే ఉందో మాఫియా ముఠ, దాన్ని ప్రశ్నించి నిగ్గుదేల్చి దాని మీద సిట్ వేయాలా, సిబిఐ వేయాలా, నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని మేము ఎంపీ గారు మేమందరం ఏదైతే డిమాండ్ చేశామో దాన్ని డైవర్ట్ చేయటం కోసం 2 సాయి కృష్ణాది ఒక కులానికి ఆపాదించి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకునేటువంటి నేపథ్యంలో దాన్ని ప్రభుత్వం చక్కగా హ్యాండిల్ చేసి కరెక్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ 2 అంశాలని డైవర్ట్ చేయటం కోసం మీరు ఈ రోజున అమరావతి ప్రాంతం పెనుమాకలో ఉండవల్లిలో మీరు దాడి చేశారు. దాడి ఎట్లా చేశారు? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గరికి ఎవరు వచ్చారు? మీ దగ్గరికి రైతులు ఎవరు వచ్చారండి? వాళ్ళెవరు? 2014లో కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ వాళ్ళు మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు భ్రమింపజేయటం కోసం పత్రికల్లో ఒక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకొని ఆదాయ వనరులను పెంచే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం. ఏపీలో విద్యా సంస్కరణలు బేష్. నారా లోకేష్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసల వర్షం. భోగాపురం పీఎంశ్రీ మోడల్ స్కూలు సందర్శించిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ మంత్రి నారా లోకేష్. మాజీ సీఎం జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ టే చియాంగ్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి అంశాలు, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన పలు విషయాలపై చర్చ. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. విద్యాధరపురం డిపో కూల్చివేతపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.